guys, welcome back to my video. Today is day 6 in Kashmir. So okay, houseboat వర్తా కదా అంటే ఓకే నడుస్తుంది. అంటే హీటర్ ఏసీ పెట్టాడు, ఓకే నడుస్తుంది. సో ఈరోజు చూద్దాం, ఈరోజు శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్ చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే ఈరోజు శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్లో ఫస్ట్ వచ్చేసి మేము శంకరాచార్య టెంపుల్కి వచ్చినాము. చూడండి వ్యూ ఎలా ఉంటుంది. శ్రీనగర్లో ప్లేస్ నెంబర్ 2. ఇప్పుడు పరి మహల్కి వచ్చినాం. దీని కాస్ట్ వచ్చేసి ఎంట్రీ ఫీజ్ పర్ పర్సన్ 24 రూపీస్. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. గార్డెన్ దగ్గర ఉన్నాము. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి ప్లేస్ 3 అనమాట. సో ఇంతకుముందు ఏదైతే పరిమహల్ చూసానో అది అంతగా లేదు. అది ఎప్పుడు బాగుంటుంది అంటే ఎప్పుడైతే ఫ్లవర్స్ ఉంటాయో అప్పుడు మాత్రం బాగుంటాయి. సో నార్మల్ గార్డెన్స్ అని వితౌట్ ఫ్లవర్ వచ్చేసి పెద్దగా యూజ్ ఉండదు. బట్ జస్ట్ ఎక్స్ప్లోర్ కోసం నేను చూపిస్తున్నాను. చూడండి. ఈ మొఘల్ గార్డెన్ ఒక స్పెషల్ ఉంది. స్పెషల్ ఏంటంటే హాట్ వాటర్ స్ప్రింగ్ అంట. ఒక చిన్నది ఉందన్నమాట. సో ఇదే హాట్ వాటర్ స్ప్రింగ్ మనం వచ్చేసి మనకరంలో చూసాం. అది చాలా పెద్దది, అది సూపర్గా ఉంటుంది. గార్డెన్స్ అయితే ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ ఓన్లీ ఫ్లవర్ ఉన్నప్పుడే బాగుంటాయి. ఫ్లవర్ లేనప్పుడు పెద్ద గేమ్ బాగోదు. జస్ట్ చూడాలంటే చూడాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే కోర్ అంటే మంచి టూరిజం చూడాలి శ్రీనగర్లో అంటే మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఈ గార్డెన్స్ కొన్నిసార్లు స్నో ఉన్నప్పుడు కూడా బాగుంటాయి. అండ్ ఏమీ లేదు, ఈరోజు మేము వచ్చినప్పుడు అయితే ఎటువంటి స్నో లేదు, ఏమీ లేదు, ఫ్లవర్స్ లేవు, ఏమీ లేవు. సో ఇది ఎలా ఉందంటే ఒక ఎడారి గార్డెన్ ఉన్నట్టుంది. సో పెద్దగా యూజ్ అయితే ఏం లేదు స్నో లేనప్పుడు ఆర్ ఆకులు కానీ పూలు కానీ లేనప్పుడు. సో అది మీ చాయిస్. మీరు స్టిల్ విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదు వద్దు మేము అదే టైంని వేరే చోట స్పెండ్ చేయాలి అనుకుంటే అక్కడ కూడా మీరు సేమ్ టైంని స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు మేము తులిప్ గార్డెన్లో ఉన్నాము. సో దీని పక్కనే నెహ్రూ గార్డెన్ కూడా. సో తులిప్ గార్డెన్ ఈ టైంలో వచ్చేసి ఫ్లవర్స్ ఏం లేవు. మనకు ఏప్రిల్ మంత్లో అయితే ఫ్లవర్స్ బాగా వస్తాయి. సో అప్పుడు రావచ్చు. అసలు శ్రీనగర్లో ఏమైనా చూడడానికి ఉందంటే ఏం పెద్దగా లేదు.
ఎప్పుడు బాగుంటుంది శ్రీనగర్ అని అంటే, ఒకటి స్నో పడినప్పుడు, రెండు వచ్చేసి ఏమన్నా ఫ్లవర్స్ ఉంటాయి కదా అప్పుడు మాత్రం బాగుంటుంది. అసలు యాక్చువల్లీ డ్రైవర్కి అడిగితే ఎక్కడ పిలుచుకోవాలో తెలియక, ఎందుకంటే గార్డెన్ ఒకటి రెండు చూడొచ్చు, అన్ని గార్డెన్ సేమ్ ఉన్నాయి, ఏం లేవు గార్డెన్లో, నా చెట్లు లేవు, నా పూలు లేవు, ఏం లేవు. సో అందుకే మేము గూగుల్లో చూస్తే ఒకటి జీరో బ్రిడ్జ్ అని చెప్పేసి ఒకటి ఉంది, జస్ట్ లైట్గా ఇలా ఉందన్నమాట. మీరు చూడండి వ్యూస్. సో శ్రీనగర్లో ఎప్పుడు బాగుంటుంది అంటే, ఎప్పుడైతే ఆకులు చెట్లు పూలు ఉంటాయో అప్పుడు మాత్రం బాగుంటుంది. ఇప్పుడు లైక్ అసలు చెట్లు ఉన్నాయి కానీ దానికి ఆకులు లేవు, దానికి పూలు లేవు అంటే కొంచెం డల్ అనిపిస్తుంది. సో మీరు వస్తే మీరు టైం అండ్ వెదర్ చూసుకునే రండి. ఊరికే బ్లైండ్గా వస్తే వచ్చి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే రాదు శ్రీనగర్ అనేది, చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను లాల్ చౌక్ దగ్గర ఉన్నాను. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. మనం ఒక రకంగా అయితే ఇది ఒక షాపింగ్ ఏరియా అనుకోవచ్చు. అండ్ ఈ లాల్ చౌక్ అనే పేరు ఎలా వచ్చిందంటే, బ్యాక్ సైడ్ ఒక లాలా రుక్ అనే ఒక హోటల్ ఉందన్నమాట. సో దానివల్లనే దీనికి పేరు లాల్ చౌక్ అని చెప్పేసి వచ్చిందంట. అండ్ ఏదైతే లాలా రుక్ హోటల్ ఉందో ఇది గవర్నమెంట్ వెబ్సైట్, అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ అనమాట. మనం కావాలంటే అక్కడే జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం ఉంటుంది అన్నమాట వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లో మనం కావాలంటే ఆ హోటల్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఆ హోటల్ అనేది కొంచెం అంత నీట్గా కనిపించలేదు, కానీ డైరెక్ట్గా చూసిన తర్వాత ఎంత నీట్గా ఉందంటే నేను ఎందుకు మిస్ అయ్యానా అని అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఎవరైనా వచ్చినట్లయితే, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం వెబ్సైట్ ఒకటి ఉంది, వీలైతే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వెబ్సైట్ ద్వారా మీరు రూమ్స్ బుక్ చేసుకోండి. ఇక్కడే కాదు, ఈవెన్ గుల్మార్గ్లో కూడా ఏవైతే కాశ్మీర్స్లో హోటల్స్ ఉంటాయో, మనం అఫీషియల్ టూరిజం వెబ్సైట్, కాశ్మీర్ టూరిజం వెబ్సైట్ ఒకటి ఉంటుంది, ఆ వెబ్సైట్ ద్వారా మనం కావాల్సిన గవర్నమెంట్ హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. లాల్ చౌక్ దగ్గర ఒక చిన్న మార్కెట్ ఉంటుంది అనమాట, బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మక్కా మార్కెట్ అని. సో మీకు టైమ్ స్క్వేర్ నుంచి కొంచెం ముందరకు వచ్చినట్లయితే నేను రూట్ కూడా చూపిస్తాను. లోపల కొంచెం షాపింగ్ ఉంది, అంటే పెద్ద బ్రాండెడ్ అని కాదు కానీ, బట్ ఓకే షాపింగ్ ఏరియా, చాలా షాప్స్ ఉంటాయి. అతి తక్కువ రేట్లో మీకు షూస్ కానీ జాకెట్స్ కానీ దొరుకుతాయి. ఒకసారి మీకు చూడండి, ట్రై చేయండి. లాల్ చౌక్ దగ్గరకు వస్తే ఇది మిస్ అవ్వద్దండి. మీరు లాల్ చౌక్ వస్తే మీకు బ్రాండెడ్ ఐటమ్స్ కానీ, నార్మల్ ఐటమ్స్ అంటే లైక్ తక్కువ రేట్లో కానీ ఇవన్నీ దొరికిపోతాయి. సో శ్రీనగర్కి వస్తే విత్ గార్డెన్స్తో పాటు ఒక్కసారి లాల్ చౌక్ విజిట్ చేయండి. సూపర్ ప్లేస్. చాలా వరకు డ్రైవర్లు ఎవరు కూడా తీసుకురారు ఇక్కడికి, బట్ మీరు డిమాండ్ చేయండి. శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్ అంటే ఈవెన్ లాల్ చౌక్ కూడా ఒక పార్ట్, అది మర్చిపోవద్దండి. బట్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ శ్రీనగర్. పాయింట్ అంట గుల్ఫామ్ లేక్. అంటే గుల్ఫామ్ ఏంటంటే జస్ట్ మీకు కనిపిస్తుంది కదా ఎంటీగా, ఇది ఓకే. ఇక్కడ ఏదో ఒక ఓల్డ్ పాట కూడా ఏదో ఉంది, అది ఇక్కడ షూట్ అయిందంట. దానికి గుల్ఫామ్ లేక్ అని చెప్పి పెట్టారు ఏదో పేరు. ఇది పాయింట్ నెంబర్ 1. సో అక్కడ వైట్ కలర్లో ఏదైతే మీకు కనిపిస్తుందో పోస్ట్ ఆఫీస్, అది ఏషియా మొత్తంలో ఇక్కడ ఒకటే అంటే తేలి ఆడే పోస్ట్ ఆఫీస్ అనుకోవచ్చు, లేదంటే నీటిపైన తేలాడే పోస్ట్ ఆఫీస్ అనుకోవచ్చు. ఈ సైడ్ ఎక్కడ లేదంట, ఇది ఇక్కడే ఉంది. ఇది నాకు తెలిసి సెకండ్ పాయింట్ అనుకుంటాను. బాగుంది. ఇక్కడ ముందర ఏదైతే కనిపిస్తుందో అది నెహ్రూ పార్క్ అంట. ఇది ఒక లైక్ ఐలాండ్ టైప్ అనమాట. సో నాకు తెలిసి ఇది థర్డ్ పాయింట్ అనుకుంటున్నాను. సో చూసుకోవచ్చు, కానీ వ్యూ మాత్రం చూడండి, లైక్ వాటర్ అండ్ ముందర హిల్స్, సూపర్ వ్యూ కదా. ఇక్కడ డల్ లేక్లో టోటల్ హౌస్ బోట్స్ అరౌండ్ 700 నుంచి 800 ఉన్నాయంట. ఇందులో మనకు 3 టైప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్. ఏ క్లాస్ అంటే లగ్జరీ, అది ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ స్టార్టింగ్ ఫ్రమ్ 4500 ఉండొచ్చు. అండ్ బి క్లాస్ వచ్చేసి మిడిల్, మీకు అర్థం చేసుకోవచ్చు. అండ్ సి క్లాస్ వచ్చేసి ఇంక్లూడింగ్ ఫుడ్ అయితే మనకు 3500 వస్తుంది అంట. అంటే మీల్స్ ఓన్లీ అంటే మనకు ఫర్ 2 people 1000 రూపీస్ అండ్ రిమైనింగ్ హౌస్ బోట్. సో ఎవరైతే బడ్జెట్లో రావాలనుకుంటారో లేదా హై రేంజ్లో రావాలనుకుంటారో మీరు డిసైడ్ చేసుకోండి. అంటే అది డిపెండ్స్ ఆన్ ఫినాన్షియల్ కండిషన్ అనమాట, వాళ్ళది. సో ఇక్కడ వచ్చేసాము పాయింట్ నెంబర్ 4, ఫ్లోటింగ్ మార్కెట్ అనమాట.
సో నేను ఈ టైప్ ఆఫ్ మార్కెట్ అనేది థాయిలాండ్లో చూశాను. అండ్ సెకండ్ టైం ఇక్కడ చూద్దాం. ఇది అరౌండ్ 60 నుంచి 70 ఏండ్ల పాతదంట. సో చూడండి ఎలా ఉంటుందో. డల్ లేక్లో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్లోటింగ్ మార్కెట్, 2 మీనా బజార్. సో ఫ్లోటింగ్ మార్కెట్ పక్కనే విలేజ్ కూడా ఉంటుందన్నమాట, చిన్నది ఒక ఐలాండ్ టైపు, అది వేరే. అండ్ ఈ మార్కెట్ వేరే. చూడచ్చు ఎట్లా ఉంటుంది మార్కెట్. అక్కడ ముందర ఉండేది కొంచెం విలేజ్ అంట, ఇది మీనా బజార్. ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇక్కడ వెజిటేబుల్స్ పండిస్తారంట. ఇది ఒకటే కాదు, ఇది చిన్నగా కనిపించిండొచ్చు, బట్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ రెస్టారెంట్ కూడా మొత్తం డల్ లేక్లో 2 ఉన్నాయంట. రెండిట్లో ఇది ఒకటి, ఇంకోటి ఇక్కడ దూరం ఉందంట. ఇది కావాలంటే మూగుడు చేస్తారంట. ఇక్కడ మేమున్న లేక్ ఏంటంటే గోల్డెన్ లేక్. ఇది ఎందుకు గోల్డెన్ లేక్ అంటారంటే సూర్యుడు అస్తమించే సమయంలో ఈ లేక్ మొత్తం గోల్డెన్ కలర్లో అయిపోద్దంట. అందుకోసం దీన్ని గోల్డెన్ లేక్ అంటారు. యాక్చువల్లీ ఇది కాకుండా మనకి ఇంకా 3 more లేక్స్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి నెంబర్ ఆఫ్ లేక్స్ 4 టైప్స్ ఆఫ్ లేక్స్ ఉన్నాయి. అందులో గోల్డెన్ లేక్ ఒకటి. శిఖరారెడ్ అయిపోయింది. 4:45కి స్టార్ట్ చేసాం, 5:45 మొత్తం అయిపోయింది. 8 పాయింట్ అన్నాడు కానీ గంటలో అయిపోతున్నాడు. నా రికమెండేషన్ ఏమంటే గంట వైజ్ మాట్లాడుకోండి బెటర్. ఆన్లైన్లో అయితే 300 లేదా 400 రూపాయలు పవర్ అన్నాడు. సో వీడు 8 పాయింట్లు తీసా అన్నాడు, 700 తీసుకున్నాడు. సో 1 అవర్లో తిప్పినాడు మొత్తం. అయిపోయింది మా ట్రిప్. సో రిటర్న్ మా బోట్కి వచ్చేసాం. సో ఇదే లాస్ట్ డే అనమాట కాశ్మీర్ ట్రిప్లో. అండ్ రేపు మా ఫ్లైట్. నేను మొత్తం ఈ కాశ్మీర్ ట్రిప్ 4 days 5 nights అయితే ఎలా ఉండాలి, 5 nights 6 days అయితే ఎలా ప్లాన్ చేయాలి, అండ్ 6 nights 7 days అయితే ఎలా ప్లాన్ చేయాలనేది ఖచ్చితంగా టోటల్ వీడియో ఒకటైతే చేస్తాను. నేను ఈ అన్ని వీడియోస్ కన్నా మోస్ట్ ప్రాబబ్లీ ఆ వీడియోనే ఫస్ట్ పెడతాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటారు, ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి. ఓకే, ఆ వీడియో చాలా యూస్ఫుల్ అవ్వచ్చు నాకు తెలిసినంత వరకు. ఓకే, సో తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి. ఓకే, చలో బాయ్.